మన ఎలక్ట్రిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షునికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీల గారికి, అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యేలకి, ఇక్కడ వచ్చిండే మా నాయకులకి అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఏడాది పరిపాలన అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళని ప్రభుత్వం చూస్తున్నారు మీరు, కానీ మేము ఒకటే కాదు, వాళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఎందుకంటే ఎక్కడ చూసినా అరాచకాలే. ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్లీ కేసులు పెట్టేది. అది ఒక్క కేసు కాదు, స్టేషన్ ఒక స్టేషన్ అంటే ఈ జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. మనల్ని చూసినాం, మన సినీ యాక్టర్ని కృష్ణమురళి గారిని. అదేవిధంగా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ వినట్లేదు. వాళ్ళు చెప్పిన మాట వింటేనే వాళ్ళ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పోలీసులు కానీ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ చెప్పు చేతిలో ఉంటేనే వాళ్ళు మరసంగా ఉద్యోగాలు చేసుకునొచ్చు. లేదంటే వాళ్ళ మాట వినకపోతే అందరూ జైలుకే. ఇది పరిపాలన ఏం పరిపాలన అంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన. ఆయన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తున్నాడే, అదే రాజ్యాంగం నడుస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసే రాలే వాళ్ళు మభ్యపెట్టి మోసం చేసి సూపర్ 6 అని సంక్షేమ పథకాలని చెప్పి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోాల అలివిగానే హామీలు అవి అసలు. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఆయనకు తెలుసు రాష్ట్ర బడ్జెట్ ఎంత, మనం చెప్పినమని చేయలేమని తెలుసు ఆయనకి. అయినా కానీ ఎందుకు అవసరమంటే ఆయన ఫస్ట్ సీట్లో కూర్చోాల. నేను ఎన్ని అబద్ధాలు చెప్పానా కానీ, ఎన్ని మోసాలు చేసి కానీ ఫస్ట్ మనం సీట్లో కూర్చున్న వినేదంగా ఫస్ట్ వాళ్ళు సీట్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేయాలనో ఏదో చేయాలని కాదు, ఓన్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చేయాలని. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ని మననే చూసినాం, ఒక వెహికల్ నవ్వినారని నవ్వితే మీరు చూసిన సుప్రీంకోర్టు కానీ జడ్జీలే, వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలే చెప్పినారు అంటే నవ్వితే తప్ప అని. అలాంటి పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాం వైసీపీ ప్రభుత్వము. ఎందుకంటే వైసీపీ నాయకులందరూ, మా జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, ఎక్స్ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ రాష్ట్రమంతా సంక్షేమ పథకాలు చెప్పినా మీరు ఎందుకు వెళ్ళారని పోరాటం చేస్తుంటేనే ఈరోజు మన 4వ తారీఖు వెన్నుపోటు దినం పెట్టింటే ఆ రోజు స్వచ్ఛందంగా ఎవరు ఎక్కడ ఒక్క పిలుపుతో రాష్ట్రమంతా ఎంత రోడ్డు మీద ఎంత జనాలు వచ్చినాయంటే అంత జనాలు వచ్చిందని దాన్ని చూసి భయపడి కుటుంబ ప్రభుత్వము హడావుడిగా అసలు డేటా తీసుకోకున్నట్ల కొంతమందికి మాత్రం వేసి దాదాపుగా 50 లక్షల మంది అంటున్నారు, కానీ అది ఇంకా 50 లక్షల మంది ఇంకా లెక్క తేలేదు. ఎందుకంటే కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి లేదంటున్నారు. హడావుడిగా వేసినారు. ఎందుకంటే మనకు చాలా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్నో హామీలు ఇచ్చినారు, టీచర్లకి ఎన్నో హామీలు ఇచ్చినారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని 5,000 ఇచ్చేదాన్ని 10,000 ఇస్తామని చెప్పి వాళ్ళకే మోసం చేసినారు. అదేవిధంగా మొన్ననే రేషన్ భీము ఇండ్లకు పోయి తీసుకొని ముసలోళ్ళు అయితే ముతుకోళ్ళు అయితేనేమి కొన్ని గ్రామాలకైతే పోయి ఇండ్లకు పోయి ఏడుస్తుంది. ఈయన లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇకపోతే నాకు కాలర్ పట్టుకోండి అని చెప్పి ఈరోజు సంవత్సరం లోపలే దాదాపుగా 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు తీసేసినాడు. ఏ ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి ఏదైతేనేమి ఏదో ఉపాధి బతికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఏదో వాళ్ళ భార్య పిల్లలు ఏదో 5,000తో బతికించుకునే వాళ్ళు, కాలం గడిపేవాళ్ళు. అలాంటిది ఈరోజు వాళ్ళే 2,60,000 ఉద్యోగాలు వాళ్ళు తీసేసా. అదేవిధంగా ఇప్పుడు రేషన్ షాపుల వాళ్ళకు దాదాపుగా 9,600 మంది వాళ్ళని తీసేసి. అలాంటిది ఈరోజు
ఈ నడుస్తున్నదంతా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వీళ్ళు పరిపాలన చేసేది లేదు అనే విధంగా మేము మాత్రం ప్రతి ఒక్కటి ఇడిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము నిద్రపోయేదే లేదు, మిమ్మల్ని నిద్రపోలేం. ఎందుకంటే సంక్షేమ పథకాలు నువ్వు చెప్పినవన్నీ ఖచ్చితంగా చేసేతులా నువ్వా చెప్తున్నావు. నాలుక మడతేస్తామంటే ఏమే లెక్క 5 కోట్ల జనాభాని నోరు ముచ్చుకొని ఉండండి, లేదంటే నేలకు కోసాసం అనే విధంగా నేలకు కోసాం అనుకున్నట్లు నేలకు మడతన్నావు. నేలకు కోసం 5 కోట్ల జనాభాని మీరు రోజు ఏమంటున్నారు, నేలకు కోసం అంటున్నారు. మళ్ళీ మాట్లాడితే అంటే ఎక్కడేసినారు సూపర్ 6? మీరు చెప్పిన హామీలు మీరు 159 హామీలు ఇచ్చినారు, ఎక్కడేసినారు? ఒక్క హామీ. ఈరోజు పోరాటం మేము సంవత్సరం నుంచి పోరాటం చేస్తుంటే అమ్మఒడి ఇలాగనే చాలా మంది గ్రామాల్లోన అక్క చెల్లెమ్మలు అందరూ గోడాడుతుంటే ఈరోజు మా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చింటే ఈరోజు మీరు అది ఒక్క పథకం వేసి ఈరోజు ఏమంటున్నారు, మేమన్నీ మొత్తం సూపర్ 6 అందు వేసినామంటున్నారు. ఎక్కడ వేసినారు? రైతులు ఎంత అన్యాయం అయిపోయి ఇప్పుడు ఒక సీజన్ అయిపోయింది, రెండో సీజన్ వచ్చింది. రెండో సీజన్ ఎక్కడన్నా వేసినారా రైతులకి? అదేవిధంగా ఉచిత బస్సు అంటే ఇప్పుడు తిరుగుతున్నారా బస్సులోనా? అక్క చెల్లెమ్మలకి 18 దాటితే 1500 నెలకేస్తామని వేసినారా? అదేవిధంగా నిరుద్యోగ భృతి 3000 అన్నారు, వేసినారా? ఎక్కడ మీరు హామీలు ఎక్కడ వేసినారు? హామీలు సూపర్ 6 ఎక్కడ వేసినారు మీరు? ఒక్క అమ్మఒడి తప్ప ఈరోజు అదే అడావుడికి వేసినారు. ఎందుకు? అదిగానే మొన్న 4వ తారీఖు ఆ జనం కలగపోతే చూడకపోతే అంతమంది కలగకపోతే మీరు అదిగాని పట్టించుకునే వాళ్ళు గారు. మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మీరు ఎక్కడ మనకి పూరా నెక్స్ట్ ఈ స్థానిక సమస్యల్లో మనం ఓడిపోతామనే విధంగా ఈరోజు మీరు ఒక్క పథకం వేసినారు. ఆ ఒక్క పథకం వేసి నేలకి మడతంటావు, నేలకు కోసేస్తానంటావు. మీరు మాత్రం ప్రజలు మీ నాలుకలు మడత పెట్టే దినం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు జనాలు, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఎంత అరాచక పరిపాలన చేస్తున్నా. అక్కా చెల్లెమ్మలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయం ఇప్పుడు. అప్పుడు ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ పెట్టి ఒక్క 4 సెకండ్లోన అక్క చెల్లెమ్మల అక్కడ వచ్చేవాళ్ళు, ఇమ్మీడియట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేది. అలాంటిది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మంచి పేరు వస్తుందని ఆ దిశ యాప్ తీసేసిన దానికి ఈరోజు ఎంతమంది అక్క చెల్లెల పిల్లలు, స్కూల్ పిల్లలు అయితేనేమి, స్టూడెంట్లు అయితేనేమి ఎంత అరాచకం చేస్తున్నారంటే అంత అరాచకం చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా మానభంగాలు తప్ప, అత్యాచారాలు చేస్తూ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ హత్యలు చేస్తున్నారు. అత్యాచారం చేసి విడిచిపెడుతున్నారు, అది లేదు, మళ్ళీ హత్య చేసిపోతున్నారు. బయటపడతారని ఖచ్చితంగా ఇవన్నీ జనాలు చూస్తున్నారు, మీ పరిపాలన చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు రెడ్ బుక్ రాజ్యం తప్ప వేరే పరిపాలన చేయట్లేదు. మీకు మాత్రం మేము చెప్తున్నాము, ఈ కూటమి కార్యకర్తలకి ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడే ఉంటారు, వేరే గ్రామాలకు పోరు, ఎక్కడ పోరు, మీ గ్రామంలో ఉంటారు. మా కార్యకర్తలు గారు ఉన్నారు, మా నాయకులు గారు ఉన్నారు. అదే ఒకటే చెప్తున్నాం, మీరు జాగ్రత్తగా ఈ సంవత్సరం పరిపాలన ఏదో పోయిందో ఇడిచిపెట్టడానికి ఇట్లే మీరు చేస్తే మాత్రం నెక్స్ట్ వచ్చి 29 తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ పవన్ కళ్యాణ్ ఉండడు, మీ చంద్రబాబు నాయుడు ఉండడు, మీ లోకేష్ ఉండడు. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడో స్విట్జర్లాండ్ పోతాడు, ఈ మన చంద్రబాబు నాయుడు ఏమో సింగపూర్ పోతాడు, ఈ పవన్ కళ్యాణ్ మన లోకేష్ గారేమో అమెరికా పోతాడు. ఎందుకంటే మీరుండేది ఇక్కడ గ్రామంలో ఉండేది మీరే. జాగ్రత్తగా ఉంటే మా జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం చూసినారు 5 సంవత్సరాలు ఎంత పరిపాలన చేసినారో తెలుసు. ఏ ఒక్కరికి ఎంత సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా ఎవరు అర్హత ఉంటే వాళ్ళకంతా ఏంటి అనే విధంగా పరిపాలన చేసినారు, చూసినారు. మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఆ ప్రశాంతత మీరు నెక్స్ట్ మాత్రము మీరు మనసంగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే ఉంటారు తప్ప, లేదంటే ఖచ్చితంగా మీరు దానికి రెట్టింపు అనుభవిస్తారని చెప్పి ఇదే మీకు వార్నింగ్ ఇస్తున్నాం.